హాయ్ అండి, అందరికైతే గుడ్ మార్నింగ్. పొద్దుగాల 5 గంటలకైతే లేచిన వెంటనే అయితే మిద్దె పైకి అయితే వచ్చేసిన. నేను కొంచెం ఇంకా ఎర్లీగా లేచేవాడిని, కొంచెం లేట్ అయింది ఈరోజు. అయితే రోజు 4:30కి లేస్తాను. లేచిన వెంటనే ఇంకా చిన్నగా ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. అది కూడా ఈ మధ్యలోనే స్టార్ట్ చేసిన, ఎందుకంటే షాప్లో కూర్చోవడం అనేది ఎక్కువైంది. అంతకుముందు అంటే నాకు టిఫిన్ సెంటర్ ఉండేదండి, బాగానే వర్క్ చేస్తుంటే సరిపోతుండే. ఎక్కువ కూర్చోవడం వలన ఏవైనా ఆరోగ్య సమస్యలు రావచ్చు అని ఇంకా ఈ మధ్యలో ఎక్సర్సైజు, ఇంకా వ్యాయామం, ఇంకా చిన్నవన్నీ స్టార్ట్ చేసిన. ఇవన్నీ అయిపోయిన తర్వాత షాప్కి అయితే వెళ్తున్నా. ఇంకా పొద్దున 6 గంటలకే ఓపెన్ చేస్తాను మన షాపు. ఎందుకంటే ఇది చిన్న పల్లెటూరు కాబట్టి, జనాలు అయితే పొద్దుగాలనే వస్తారు కస్టమర్స్. అందుకే ఓపెన్ చేసి అంతా రెడీ చేస్తాను అనమాట. పొద్దున్నే నీట్గా చేసి పెడతాను, మొత్తం క్లీన్ చేస్తాను. ఇంకా షాప్ దగ్గర అయితే క్లీన్ చేసి వచ్చాను. మళ్ళీ మిద్దె పైకి అయితే వచ్చాను బ్రష్ చేద్దామని. ఇంకా బ్రష్ చేసినట్టు ఉంటుంది, ఇంకా మా పాపను కూడా చూసుకున్నట్టు ఉంటుందని పైన అయితే మంచిగా ఆడుకుంటుంది. సో పిల్లలు ఉంటే మాత్రం చాలా కష్టం, లేకుంటే ఇంకా కష్టం. సో అన్నీ అట్లే మేనేజ్ చేసుకొని పోవాలి, దాన్నే లైఫ్ అంటారు. ఇంకా తర్వాత అయితే కార్ పైన కవరు వేసినాం. ఇంతకుముందు ఒక 2 days బ్యాక్ కర్నూలు పోయింటిమి, కొంచెం హాస్పిటల్ పని మీద. ఇదైతే ఆల్టో కార్ అండి, అందరికి తెలిసిందే కదా. సో నేనే ఒక 1.5 year బ్యాక్ తీసుకున్న దీన్ని, నా ఉండని ఫ్యామిలీకి సరిపోతుందని. కార్ అయితే నాకు కొంచెం అవసరం అనిపించింది, తీసుకున్న. అది కూడా పెద్ద అమౌంట్ ఏం కాదు, చిన్న అమౌంట్లోనే. ఇంకా స్నానం అయితే చేసి షాప్కి అయితే బయలుదేరుతున్నా. మా పెద్దమ్మాయి అయితే ఇంకా లేవలేదు. ఇంకా అదే ఇల్లు, ఇదే షాపు దగ్గరనే ఉంటుంది. కంప్లీట్గా ఒక 7 గంటల స్నానం చేసి అయితే షాప్లోకి వస్తాను. ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది, ఒక్కొక్క రోజు తొందర అవుతుంది, పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇంకా వచ్చిన వెంటనే పూలు అయితే తీసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే షాప్లో రోజు పూజ చేస్తాను. ఇంకా తర్వాత అయితే రోజు ఇట్లా నేను ఒక డైరీ రాస్తాను, అంటే షాప్కి సంబంధించినది. ఆ రోజు ఏమేమి జరిగింది, ఏం లేదు, మొత్తము అంటే ఓన్లీ అమౌంట్ పరంగా ఒకటే రాసి పెడతాను. డైరీ అంటే మళ్ళీ పొద్దున్న సాయంత్రం వరకు ఏం జరిగింది అనేది ఏం రాయను. ఇంకా ఆ రోజు ఏమేమి ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలి, మనకి ఎవరెవరు ఇవ్వాలి, అట్లా అన్నీ రాసి పెడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇంకా మనకు మతిమరుపు అనేది చాలా ఎక్కువగా ఉంది. పొద్దుగాల 6 గంటలకైతే స్టార్ట్ చేస్తాను. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఇంటికి వచ్చాను, ఎందుకంటే టీ తాగడానికి వచ్చాను. టిఫిన్ ఏం చేయలేదు ఈరోజు. సో టీ అన్న తాగుదామని ఇంటికైతే రావడం జరిగింది. నాకైతే టీ అంటే బాగా ఇష్టం. మీకు కూడా టీ ఇష్టం అయితే కామెంట్ చేయండి. టీ తాగి మళ్ళీ షాప్లోకి అయితే వెళ్ళాను. సో కస్టమర్ అయితే వచ్చిండు. మన దగ్గర అయితే SBI CSP పాయింట్ కూడా ఉంది. అంటే అదే SBI మనీ విత్డ్రా కానీ, డిపాజిట్ కానీ, ఇంకా అకౌంట్ క్రియేట్ చేయడం కానీ అన్నీ మన దగ్గరనే అయిపోతాయి. అది కూడా రీసెంట్గా ఒక 5 నెలల క్రితం అయితే తీసుకున్న, బ్యాంకు కూడా వచ్చింది మనకు.
ఇంకా టైం అయితే ఇప్పుడు 11 అయింది. టిఫిన్ చేయనందుకు ఇంకా ఇంటికైతే బయలుదేరిన. ఇంటికి వెళ్ళి ఇంకా అన్నం తిన్నా. టిఫిన్ చేయకుంటే మాత్రం ఇంకా తొందరగా తినేస్తాను అన్నం. నాకు ఎక్కువ టిఫిన్ కంటే ఈ రైస్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టం. సో తిన్న తర్వాత అయితే ఇంకా రాయచూరుకి బయలుదేరాను. చిన్న చిన్న పనులు షాప్కి సంబంధించినవి ఉంటే ఇంకా వెళ్ళే దారిలో అయితే నాకు కొంచెం బాగా అనిపించింది ఇదంతా ప్లేసు. అందుకే కొంచెం అయితే వీడియో తీయడం జరిగింది. ఇంకా స్టార్ట్ అయ్యాను మళ్ళీ జర్నీ. ఈ రోడ్ వచ్చేసి సూరత్ టు చెన్నై అని ఎక్స్ప్రెస్ హైవే 6 లైన్స్. చాలా బాగుంది రోడ్డు. చాలా తక్కువ టైంలో పూర్తి చేశారు. ఈ రోడ్ స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకొక 6 మంత్స్ పట్టవచ్చు అనుకుంటా. 2025లో స్టార్ట్ అవుతుందని వచ్చింది పేపర్ కూడా. మరి ఎట్లయితుందో తర్వాత అన్ని చిన్న చిన్న పనులు ముగించుకున్న తర్వాత అయితే నేను ఏటీఎం దగ్గరికి అయితే రావడం జరిగింది. క్యాష్ తీసుకున్నా. సో మన దగ్గర బీసీ పాయింట్ ఉంది కాబట్టి మనకు అదే వర్క్ ఎక్కువ ఉంటుంది. అమౌంట్ వేయడం తీసుకురావడం. సో ఇదే రెగ్యులర్గా వర్క్ అయితే ఉండడం మన దగ్గర. మన డబ్బులు ఏం కాదు, అవి కస్టమర్ డబ్బులు. సో ఎట్లా ఉంటుందంటే పల్లెటూరులో అందరు బాగా కలిసిమెలిసి ఉంటారు. నమ్మకంతో వాళ్ళు పొద్దున వచ్చి మనకు తంబేసి వెళ్తారు, సాయంత్రం అట్లా క్యాష్ తీసుకుంటారు అనమాట. ఎందుకంటే మనం అన్ని క్యాష్ మెయింటైన్ చేయలేము, అండ్ మనకంత కూడా లేదు అంత క్యాష్ మెయింటైన్ చేసి నడిపేదంతా. ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా పాప నాకు ఆయిల్ పెట్టింది. Much later. ఖచ్చితంగా ఒక 2 అవర్స్ అయితే అట్లా పడుకుంటాను. 1 అవర్ 2 అవర్స్. ఇంకా ఇదైతే సాయంత్రం చాయ్ టైం తీసిన వీడియో. ఇంకా చాయ్ తాగి సాయంత్రం అయితే మళ్ళీ షాప్కి బయలుదేరడం జరిగింది. షాప్లో ఇంకా మళ్ళీ వెళ్ళి అంతా క్లీన్ చేసుకొని కూర్చున్నా. ఇంకొక కస్టమర్ అయితే వచ్చిండు. మనకు పొద్దున సాయంత్రం చాలా బాగా వస్తారు జనాలు అయితే. నేను పెట్టి ఒక 3 సంవత్సరాలు అయింది, బాగా క్లిక్ అయింది షాప్ అయితే. ఇంకా సాయంత్రం బాగా వస్తారు, పొద్దున బాగా వస్తారు. ఇంకంతా క్లోజ్ చేసే టైం అండి. ఇంకా రాత్రి 8:30 9 అవుతుంది. నేను కరెక్ట్గా ఒకటే టైంకి ఓపెన్ చేస్తాను, ఒకటే టైంకి క్లోజ్ చేస్తాను. అంటే సేమ్ టైం మెయింటైన్ చేస్తాను. రోజు రాత్రి 8:30కి అయితే మూస్తాను. ఇంకా మూసిన తర్వాత అయితే ఇంటికి బయలుదేరడం జరిగింది. ఇదే మన ఇల్లు అండి. సో చేస్తాను, ఒకరోజు హోమ్ టూర్ కూడా చేస్తాను త్వరలో. ఓకేనండి. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దండి. కామెంట్ మీకు తోచిన కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్